మన ముందుకు వచ్చేస్తుంది శ్రీ వైష్ణవి. ఈవెంట్ మేనేజర్ గా ఒక అవతారం ఎత్తిందంట. సో ఏ ఈవెంట్ పెడితే ఆ ఈవెంట్ ని ఒప్పేసుకునే ఈవెంట్ మేనేజర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. సో అదనమాట, ఈవెంట్స్ అయితే అదిరిపోయాయి. మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాము. సో హేమచంద్ర, హౌ డిడ్ యూ లైక్ హర్ పర్ఫార్మెన్స్? హాయ్ వైష్ణవి. హాయ్ అన్నయ్య. నువ్వు ఎప్పుడు ఏ పాట పాడినా ఒక క్యూట్ ఫ్యాక్టర్ అనేది బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. చాలా క్యూట్ గా పాడింది, భలే పాడింది అని అనిపించేస్తుంటుంది. బట్ ఇవాళ అన్ఫార్చునేట్లీ ఐ డెంట్ ఫీల్ దట్. ఎందుకో ముందర పర్ఫార్మెన్సెస్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తగ్గింది అనిపించింది నాకు. స్వప్న, మీరేమంటారు? కొంచెం ట్యూన్ అక్కడక్కడ మారింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ లైన్ కూడా నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం. బట్ ఓవరాల్ ఐ మీన్ క్యూట్నెస్ తగ్గిందని నేను అన్ను, కానీ ఐ రియలీ ఫెల్ట్ ఇంకొంచెం ఎనర్జెటిక్ గా ఎప్పటిలాగా ఇంకా కొంచెం ఇదిగా పాడుంటే ఇంకా బాగుండేది. బికాస్ నువ్వు ఎప్పుడు టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ అలా వచ్చేస్తుందని చెప్పి. ఏడుస్తున్నావా బంగారం? ఏడుస్తున్నావా? ఏడుస్తుందా వైష్ణవి? పప్పిషేమంటారు వైష్ణవి ఏడుస్తా. మిస్ పర్ఫెక్షనిస్ట్, నో ఇష్యూస్.
సరిపోను గట్టిగా ఏడు ఒకసారి. మైక్ లో ఏడ్చేది గట్టిగా ఏడు. మైక్ లో వినిపించేలా ఏడవాలి శ్రీ వైష్ణవి. శృతి లయ ఉండాలమ్మా ఏడుపులో కొంచెం చూసుకో. ఇది కూడా బాగా చూసుకో. దానికి కూడా మార్కులు ఉంటాయి. ఇగో సరే, హేమచంద్రకి పాట బాగా నచ్చింది, అందుకే కుళ్ళుతో అలా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అల్లు అర్జున్ పాట పాడించేసుకుందాం, ఓకేనా? నిన్ను చీరప్ చేయడానికి. నవ్వితే పాడతా యాక్చువల్లీ. నవ్వు, కమాన్, స్మైల్. వైష్ణవి నువ్వు ఇట్ట నెగటివ్ కమెంట్ రాగానే నువ్వు అట్ట ఏడుస్తుంటే మనసు బాధపడుతుంది. ఈడ నీకన్నా స్వీట్ ఇంకెవరు లేరు అన్నమే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తో సినిమా చూపిస్తాను వైష్ణవి, సినిమా చూపిస్తాను. నీ పర్ఫార్మెన్స్ తోటి సిటీ కొట్టిస్తామావా. కళ్ళ బట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుంజుతాంది దీని సోపే. మావ దీని చూడకుంటే మన్ను తిన్న బాబు లెక్క మనసు పండబట్టే, అయ్య దీని చూడకుంటే అన్నరారన్నరారన్నరారన్నే. వీరి పొంగ ఉత్తి సుందరాకు పొంగు తెల్ల పొంగు లెక్క సిద్ధులయ్య బుద్ధి పుట్టే. సినిమా సువిత్తమావా నీకు సినిమా సువిత్తమామా, సీను సీను నీతో సిటీ కొట్టిస్తమావా మావా. సినిమా సువిత్తమావా నీకు సినిమా సువిత్తమావా, సీను సీను నీతో సిటీ కొట్టిస్తమావా. సో బేసిక్ గా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి విజిల్ వేయడానికి మేము అందరం రెడీ అయిపోవాలని నేను నీకు చెప్తున్నా, ఓకేనా? సూపర్. శ్రీ వైష్ణవి ఏడిస్తే ఏడ్చావు కానీ మాకు చక్కగా హేమచంద్ర నుంచి మంచి పాట వినిపించావు. సూపర్ కదా, నువ్వు కూడా ఎంజాయ్ చేసావు కదా. ఇంకా ఏడు పాపలేదమ్మా శ్రీ వైష్ణవి. ఎక్కి ఎక్కి ఏడిస్తే ఎకరాలు వస్తాయా, ముక్కు చీది ఏడిస్తే ముత్యాలు పడతాయా. ఓ బూరి బుగ్గల బుల్లెమ్మాయా, ఏడిస్తే ఏమొస్తాదో చెప్పమ్మా, ఏదోటొస్తే నేను ఏడుస్తా. ఏడిస్తే ఏమొస్తాదో చెప్పమ్మా, ఏదోటొస్తే నేను ఏడుస్తా. నీకన్నా పెద్దగా, నీకన్నా గట్టిగా, నీకన్నా గొప్పగా నేను ఏడుస్తా. కన్నీళ్ళే కష్టాలన్నీ తీరుస్తాయంటే నువ్వే కాదు నేనే కాదు దేశం మొత్తం ఏడుస్తారు, దేశాలన్నీ నింపేస్తారు. అప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు కదా మీ ఇండియాలో. ఏడిస్తే ఏమొస్తాదో చెప్పమ్మా, ఏదోటొస్తే నేను ఏడుస్తా. ఏడుపు వల్ల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే పేపర్లో హెడ్లైన్స్ ఇలా పడతాయి: భార్య ఏడుపుకు బతికొచ్చిన భర్త, కాచిగూడలో కడుపుబ్బ పెడబొబ్బలు పెట్టించిన ట్రాజడీ షో, దేశం మొత్తం ఘనంగా జరిగిన ఏడుపు దినోత్సవ వేడుకలు, లాఫింగ్ క్లబ్బులు పోయి క్రయింగ్ క్లబ్బులు వస్తాయి, పెట్రోల్ బంకులు పోయి గ్లిసరిన్ బంకులు పుడతాయి. మా పిల్లాడే ఏడ్చాడంటూ పెద్దోళ్ళంతా కంటేస్తారు, ఓటేయమంటూ వీధుల్లోన లీడర్లంతా ఏడుస్తారు. ఏడుపు ఏడు విధాల గ్రేట్ అని ఏడాదంతా ఏడుస్తారు, ఏడుస్తారు, ఏడుస్తారు. ఏడిస్తే ఏమొస్తాదో చెప్పమ్మా, ఏదోటొస్తే నేను ఏడుస్తా. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. తర్వాత నీ పాట విషయానికి వస్తే నాకైతే క్యూట్గా లేదని ఏమి అనిపించలేదు, క్యూట్గా ఉంది.
కాస్త శృతి విషయంలో ఫ్లాట్గా ఉంది, అంతే తేడా. సూపర్. ఓకే, సో శ్రీ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.